కొడుకులు బిడ్డలు మరి అందరూ అక్కడ ఉండేది. మరి ఎందుకు ఇట్లా జరిగిందో తెలియదు. అసలు ఇప్పుడు చనిపోయిండు అన్న ఆలోచన కూడా మా మనసులో లేకుండా అయిపోయింది. తను బ్రతికినట్టే. ఎందుకంటే సంతోషంగా నేను బాగున్నారా, నేను ఇప్పుడే చచ్చిపోతాను, 80 ఏళ్ళ దాకా నేను బతుకుతా, మంచిగా అయిపోయినా, డబ్బు లేదు రా పాప, నాకు మంచిగా అయినా, ఇప్పుడు చాయ్ తాగుతలేను, మరి జావ తాగమని మేమే అనుభవించినాం. ఇన్ని తీసుకుపోయి మరీ కలిపించి తాగించి అన్న ఇది తాగాల, ఊకే డికాషన్ మంచిది కాదు, ఆరోగ్యం పాడైతే పోయినప్పుడల్లా వీడి తాగేది బాగా. వీడిలు తాగకు, ఆరోగ్యం పాడవుతుంది, తాగొద్దన్న, మనం మంచిగా ఉంటేనే మంచిది కదా, ఆరోగ్యం పాడేది. అది అలవాటు ఎట్లా పోతుంది, మెల్లమెల్ల తగ్గించుకుంటా ఎట్లా అట్లా కంట్రోల్ చేసి మొత్తానికి హాస్పిటల్కి నాందేడు పోయి వచ్చి కొంచెం మధ్య డిస్టర్బ్ అయింది హెల్త్. కొడుకులు త్వరగా మాకు అందరు వచ్చి తీసుకొని వచ్చి అప్పుడప్పుడే వెంటనే డాక్టర్ దగ్గర పోయి చెకప్ చేసి ట్రీట్మెంటు ఎక్కడంటే అక్కడ అన్ని విధాలుగా వాళ్ళు కేర్ తీసుకున్నారు. కావాల్సిన ట్రీట్మెంట్ సకాలంలో అందింది. ఆరోగ్యం రావడానికి సిద్ధపడ్డా, కానీ బబ్బులు లేడు, పనుల మీద టఫ్ స్టేషన్లో ఉన్నాడంటే సరే ఎందుకు రా మరి మీ ఇష్టం అనేసి అన్నాడు. అంతే. మళ్ళీ నేను కలవలేదు అన్నని. వెళ్ళిరు వచ్చిర్రు, వచ్చిన రోజు సారు పోయి కలిసి వచ్చిండు. అంటే అట్లా పోతా ఉంటే పలకరించి ఒక 10 నిమిషాలు అడుగు కూర్చొని మాట్లాడి బాగానే ఉన్నాడు. ఇంకా మిడ్ నైట్ మరి చాలాసేపు మేలుకున్నారంట, తిన్నారు, పడుకున్నారు. కొంచెం టైంలోనే మరి ఏమైందో ఇక భగవంతుని చిత్తం ఎక్కువ మనకు తెలియదు. మనం ఇప్పుడు అందరం ఇట్లనే ఉన్నాం, ఈ నిమిషంలో ఏమైతే తెలియదు, అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాము. కానీ దేవుడు మరి మంచి మరణం ఇచ్చిండు అన్నకు అనేసి అనుకుంటారు. ఇక్కడి కొంతమంది ఎంతో కాలం సఫర్ అవుతారు, ఎన్నెన్నో విధాలుగా బాధపడుతూ ఉంటారు. మరి అలాంటి స్థితి రాలేదు. మరి మాట్లాడుతూ మంచిగా అన్నం పప్పు గ్లోరీ పంపించింది. అది చికెన్ 65 కావాలి నాకు, అది ఇష్టంగా తిన్నాడంట. తినేసి 2-3 ముక్కలు తిని పండుకుని సరే పడుకోరంటావు అని పన్నాడు. ఆయన వీళ్ళు ఇట్లా కళ్ళు మూసడాల్సిన లేదు. ఒక అరగంటలోనే మన శామ్ వచ్చి చూసి, అయ్యో తాత ఏంది ఇట్లా పండుకుంటే ఇలా ఏం కదలడు, ఏం సపోర్ట్ చేస్తలేడు, తాత అని ఎంతో ఊపిడిచి ఇట్లా కదిలిచ్చినా ఏం లేదు. వెంటనే అందరు మేలుకొని తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోయి చూస్తే అక్కడ ఏం లేదు బాబు, ఆల్రెడీ చనిపోయింది అని చెప్పేసి. అట్లా ఎవరికి ఎప్పుడు ఏం సంభవిస్తుందో తెలియదు. ఈ టైమే మనది, రేపు ఏం జరుగుతుందో తెలియదు. కానీ దేవుని దయ వల్ల మేము ఇప్పుడైతే దేవుడు అందరినీ ఆరోగ్యవంతులుగా ఉంచాడు. దేవుడికి వందనాలు. అందరూ ఆరోగ్యం కాపాడుకోండి. చిన్నది ఏదైనా ప్రాబ్లం ఉన్నా అందరితో షేర్ చేసుకోండి. మనము ఒక పెద్ద దిక్కు మా అన్న, కొంచెం ధైర్యం ఉండి, అటు పెద్దనేమో చాలా కాదు, చిన్ననేమో ఆయన పరిస్థితి బాగాలేదు. మొన్న మా పెద్ద అంటున్నాడు, ఇద్దరమే ఉండదు, పెద్దోడు ఉన్నాడు, చిన్నోడు ఉన్నాడు, అందరూ వరుసగా పోయి అందరూ అని కండ నీళ్ళు తెచ్చుకుంటాను. నేనేం చేయగలుగుతాను అంటే ధైర్యం కోరుకోవద్దు. ఒక ఆదరణగా అన్ని విషయాల్లో అన్న ముందుకు వచ్చేది. ఎక్కడ పరిస్థితి ఉన్నది, ఇది బాగలేదు, చాలా బ్యూటీ గురించి ఎక్కువ ఆలోచన చేసింది, ప్రభాకర్ గురించి ఆలోచన చేసేది. పిల్లలు ఇద్దరు ఉంటారు, వాళ్ళ సమస్య ఎట్లా పరిష్కారం ఉంటుంది, ఎవరికన్నా ఏమైనా ప్రాబ్లం అయితే ఎట్లా మిగతా ఉన్న వాళ్ళు తీరుతుంది. మా ప్రభాకర్ కూడా సరిగా ఉండడు, ఆరోగ్యం వాడు కాపాడుకోవాలి. అట్లా కొన్ని విషయాల్లో ఇప్పుడు మాకు పెద్దన్న దూరము, చిన్న ఏం చేయలేనాడు, ఉన్నాడు కొంచెం ధైర్యము, అన్ని పెద్ద దిక్కు అనేసి అనుకున్నాం. కానీ ఆయనే సడన్గా వెళ్ళిపోవడం చాలా బాధాకరం. అది మర్చిపోలేని సంఘటన. కొన్ని దేవుని వల్ల ఇంతవరకు మరి మన రాకపోకల్లో ఇంతవరకు అన్ని కార్యక్రమాల్లో సహాయం చేసి క్షేమంగా కాపాడి ఈ సమయం వరకు మనల్ని కాపాడుతున్న దేవునికి వందనాలు. మరొక విషయం ఏంటంటే, మా వదిన మా రాత్రి పగలు గంజి కావాలా, ఛాయ్ చేయి,
పాలు మజ్జిగ వేడి నీళ్ళు రాసి పెట్టి ఆయన తిన్న తర్వాతనే ఈమె ముట్టుకునేది ఏదైనా. అన్న తినలేడు పప్ప, తినలేడు, ఎంత పెట్టినా ఇది కావాలంటాడు పడేస్తాడు, అది కావాలంటాడు, ఏం చేసి పెట్టాడు. మస్తు బాధపడ్డది, ఏడ్చింది. తను సేవ ఫలితం లేకుండా పోయింది. తను మాత్రం చాలా కష్టపడ్డాడు. తను అధైర్యపడుతుండొచ్చు, భర్త లేని బాధ తనకు. కానీ మనం ఏం చేయలేము, దేవుని చెప్పు. ఆయన్ని ఆదరణకర్త, అన్ని విషయాల్లో ఆయన్ని మరి నడిపించేవాడు. దేవుని స్తోత్రం. జయపాలజనమ్మ గారు చూడండి, నాకు కోపేదర్ అయినా కూడా నా సొంత అన్నకంటే మేము అంటే చిన్నప్పటి అంటే ఎప్పుడు ఇంతకుముందు అందరిపోయినా ఎక్కడ పోయినా చాలా క్లోజ్. ఏమన్నా కూడా ఇప్పుడు డిఫరెన్స్ అని ఎప్పుడు మాకు రాలేదు. కానీ చాలా అంటే చాలా క్లోజ్. నేను ఏమని చెప్పుకోవాలంటే కూడా నన్ను ఫోన్ చేసి చెప్తుంది. నేను రీసెంట్గా కూడా నాకు కొంచెం ఆయన వాయిస్లో ఎప్పుడో ప్రతి చెప్పిన అన్న నీ వాయిస్లో ఎప్పుడో కొంచెం అంటే గట్టిగా కొంచెం మంచిగా మాట్లాడుతుంది ధైర్యంగా. అటువంటి వాయిస్ అనేది రావట్లేదు. నాకు చూసుకోవాలని చూసుకో ఫస్ట్ అది అని. మరి దేవుడు ఆ బాండింగ్ ఏం మాకు తెలియదు. కానీ లాస్ట్ థర్స్డే ఈ టైంకి మేము అన్నతోని లాస్ట్ థర్స్డే సాటర్డే 3 days ఆయనతోనే ఉంది. వాళ్ళ లాస్ట్లో మా దేవుడు చిత్తవర్ తెలియదు. కానీ ఇంకా మేము మేడ్చల్ వస్తుందంటే ఒక 2 hours పోయి నేను ముందు కూర్చుంటే బస్సులో వచ్చి నా దగ్గర కూర్చొని 2 hours మాట్లాడి నువ్వేం తిట్టలే వెళ్ళి నువ్వు ఎందుకు ఏం ప్రాబ్లం ఏంటంటే ఏం లేదు నాకు పడుకో అప్సెట్ అయ్యింది. ఎంత బాగా మాట్లాడినామంటే అది మరి నాకు అది అసలు నా లైఫ్లో అది నేను ఎప్పుడు మర్చిపోలేదు. అది ఎప్పుడు అంటే మామూలుగా మధ్య కొంచెం గ్యాప్ వచ్చినా కూడా నాకు ప్రతిదీ అనమాట. అది అసలు ఎట్లుండే అంటే నాకు అసలు అది నెవర్ ఫర్గెట్. ఆ మూమెంట్ని అసలు నేను మర్చిపోలేను. కానీ వాళ్ళ మన ఫ్యామిలీ కొత్త మంది పిల్లలకి ధైర్యం తీసుకోవాలని దేవుడు కాపాడాలని మా కుటుంబాన్ని కాపాడాలని very fine occasion generated by division of our beloved soul person, passionate person, cardiac person. I did not have a direct experience and feelings before 10 years. When our Gurji and other people took room for events in Hyderabad, they used to come very frequently. They used to stay very, very long time frequently. It was very, personally I felt very happy. Because we also don't have any such personal relation or our soulmate in that compound or in that premises. So that way, the relations grew up. And bond, affection, frequent meeting, exchange of our opinion, all this led to higher bond between me, myself and our Bhava. This time, of course, it is common, it is a journey, rain journey or bus journey, we should get down. So it is known, but it is not seen. So bitter. Waiting, I can say, he did not give any pain, trouble, difficulty to anybody at the time of his leaving. That's one. He did not create any trouble or theatre or service, hospital service, restaurant service, taking and adopting and receiving services. Suddenly, he left. And our relations, particularly in that Adilpur or Paladala, I have been benefited. Of course, if they are not people, they are older people and they are already related. So I developed a bond and I kept a very good bond. It's very sad. But as per the word, క్రీస్తునందు ముఖ్యమైన వారు బంధువులు వారు మొదట
ఆత్మదృష్టిగా వెళ్ళిన వారు ధన్యులు. Earlier what happened, apostles in the beginning, there were very few. So you can count on fingers, about 10 or so. But what they did, they depended on word. Now, sacrificed everything. They did not have any personal money or property. Whatever they had it in common. There were no separate or individual expenditure. Whoever needed money, whoever needed property, they used to claim it. So what I say is, that's the sweetness of unity. Not only spiritually, physically also. Spiritually is different. First, we should go to church, we should read Bible, we should adapt our gospel. How is it possible? Opposite way gaani. So what that means? శరీరం అభివృద్ధి, శరీర బలం. అలా మంచి దాచుగా అంటే యూ షుడ్ డెవలప్. దట్ వాజ్ ఇన్ రిఫరెన్స్ టు మనీ అండ్ ఎకానమీ అండ్ ఫైనాన్స్. ఫలించుడి, అభివృద్ధి చెందుడి, విస్తరించుడి. డెవలప్మెంట్, వెల్ఫేర్ అండ్ స్ప్రెడ్ అండ్ ప్రాస్పర్. Prosper and development, what sense? Not creating or increasing number of population, or not becoming father or mother. By all means, by samadhi, by knowledge, జ్ఞానమా నీ విలాసం ఎక్కడ అంటే ఏంటో కాదు. మన జ్ఞానాన్ని పెంచుకోవాలి, విజ్ఞానం పెంచుకోవాలి. యూ షుడ్ లివ్, యూ షుడ్ బిహేవ్ లైక్ పాము, పౌరం and the power. So, పాముకి వివేకం, పౌరానికి స్వచ్ఛత అనుకోవాలి. ప్రతి విషయంలో మనం ముందంజలో ఉండాలి. Christian people should behave like ideal persons. They should become model persons in all ways, not just apparently. The academic career, personal career, social career, we should be leading person. Academic, curricular and non-curricular. Our base is unity. Whenever there is problem, we should get united and get the problem solved. Young generations, first keep in mind, first practice time sense, savings, and increase of knowledge. For academic career, spiritual and academic career, both are important. With this, I leave. Thank you very much. మా ఇద్దరి మ్యారేజ్ కూడా ఈరోజు 24th నాడు జరిగింది. మన భీమలో జరిగిన ప్రోగ్రాంలో కూడా మేము తెలుసుకొని చాలా రోజులు అయింది. యువనాలు కూడా నేను వస్తాయి మ్యారేజ్. అదే రోజు నాడు కూడా తను అక్కడ గడిపిన రోజంతా కూడా చాలా ఉత్సాహంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఏమైనా ఫంక్షన్ ఇంట్లో అయినా బయట అయినా వాళ్ళకి చెడు వార్తలైనా మంచి వార్తలు ప్రతి ఒక్కరు షేర్ చేసేవాళ్ళు ఆయన్ని వస్తలేవా ఎక్కడ ఉన్నాం ఏమి సంగతి ఇట్లా చాలా ప్రేమగా కుటుంబం. ఆ రోజు కూడా దేవుని దగ్గర మంచిగా మాట్లాడి మరి సోని కుమారుడు కూడా 17 నాడు బర్త్డే, చింకుని కూడా 17th మ్యారేజ్కే, వాళ్ళిద్దరిది కూడా 17th ఉంది కదా, మమ్మల్ని ఆహ్వానిస్తలేవు, రేపు ఉంది కదా బాన్స్వాడకు వచ్చిపోతే రామామ అని వాళ్ళు కూడా ఆహ్వానించారు. నేను అడుగుతున్నాను అడిగిన అన్నావు మనస్ఫూర్తిగా నన్ను విలువలేదు కదా, ఇప్పుడు కూడా ఏమైంది మామ అని వారు భార్య భర్తలు కూడా అన్నారు. పెద్దవారి భార్య కోడలు అన్న కూడా డౌట్లు రామా వాళ్ళు అడుగుతున్నారు కదా మనం వస్తున్నాం కొద్దిగా పిల్లల దగ్గర ఇన్ని ఎవరు లేరు వాళ్ళ అమ్మ లేదు పోయి వస్తామంటే మంచిగా ఎంతో సంతోషంగా గడిపి సునీల్ కూడా ఎంతో సంతోషంగా ఆయన ఆ రోజు కూడా ఇదే విధంగా గెట్ టుగెదర్లకు ఒక మీటింగ్ పెట్టి అందరు బంధువర్గాన్ని కూడా చాలా గొప్ప సాక్ష్యం. మన రిలేషన్షిప్లో ప్రేమ చాలా గొప్పది. కానీ ఇద్దరు యాక్సిడెంట్ అయింది. ఇక్కడ ఎవరు చెప్పండి అని విక్టోరియా
శ్యామల వాళ్ళ కుటుంబాలు రాలేదు, అన్ని కుటుంబాలు కలుస్తున్నాయి, అన్ని కుటుంబాలు రాలేదు. కొద్దిగా మేము విచారం కూడా వ్యక్తపరిచి సరేలే వాళ్ళ పరిస్థితుల వలన వాళ్ళు రాలేకపోయింది. నేను కంపెనీ నాకు 14 లక్షలు కొద్ది కారు ప్రెజెంట్ చేశారు కాబట్టి నా కంపెనీ గిఫ్ట్ ఇచ్చిండ్రు. మా సూర్యరావు గారు ఉన్నారు, చెల్లె కూడా ఉన్నది, బావ కూడా. డాడీని అటు తీసుకుపోయి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ పోయి 10 రోజుల్లో ఆయన అంత చెకప్ అయిపోయి తీసుకొని ఇంటికి వచ్చింది. మళ్ళీ కృతజ్ఞత ప్రార్థన. మొన్న రీసెంట్గా బాగలేని పరిస్థితుల్లో దేవుడు కాపాడిండు కాబట్టి మళ్ళీ నాందేళ్ళ కృతజ్ఞత వారం గ్రాండ్గా ఇట్లే జరుపుకుందాం అని అందరి సమక్షంలో చెప్తే మేము సంతోషించడం. కానీ అనుకోని విధంగా 2 రోజులకే కృతజ్ఞత ఆరాధన అన్నట్టు తను చనిపోవడము, అక్కడే కృతజ్ఞత ఆరాధన జరిపినట్టు మేము ఎంతో బాగా ఫీల్ జరిగింది. ఎందుకంటే దేవుని చిత్తం, ఆయన సమయము అంతవరకే ఉన్నదేమో, ఉన్నంతవరకు కుటుంబాన్ని తన పిల్లల్ని మంచి మార్గంలో నడిపిస్తూ బంధువర్గాన్ని కూడా ప్రేమ కావాల్సిన కష్టంలో సుఖములో అన్నింటిలో కూడా ప్రతి కుటుంబానికి ఆదరణ ప్రేమ కలిగించిన వ్యక్తి. చిన్న మనస్పర్ధాలు ప్రతి కుటుంబంలో ఉంటుందని సహజమే, అది మనం ఎవరో ఇచ్చే కుటుంబం. ఆయన చాలా అన్నీ మర్చిపోయేవాడు. ఎందుకంటే అట్లా తన పిల్లలు కూడా కొడుకు బాగా జీవితారు. 1 year నుంచి ఆయన కొద్దిగా అనారోగ్యంతో ఒక దగ్గు, కొద్దిగా ఎప్పుడు వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్తో పాపం బాధపడ్డాడు. అని కూడా మన చెల్లెని మెచ్చుకోవాలి. రాత్రి పగలు ఆమె ఎంతో సేవ చేసింది. భర్తకు భార్య ఏ విధంగా ఉన్నదో ఉనుకుంటునో చనుకుంటునో రాత్రి 12 గంటలకు 1 గంటకు డికాషన్ గంజంటే గంజి అన్ని విధాల వాళ్ళ పిల్లలు కూడా చాలా ప్రేమించింది. తండ్రి ఏడల తండ్రికి ఎంతో ఇదిగా ఉంది అనిపించింది కాబట్టి వారికి కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కొత్త వాళ్ళ కుటుంబంలో తల్లిదండ్రులను ఆ విధంగా చూసుకోవాలి. తల్లిదండ్రులు కూడా వాళ్ళ విధంగా చూస్తారు. కొన్ని సమయంలో జరుగుతుంది కొన్ని విషయాల్లో, కానీ చాలా ప్రేమించి ఆ కుటుంబాన్ని ఆదరించి మన మధ్య లేకపోవడం వల్లనే చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే వారి కుటుంబానికి తీరని లోటు. కానీ మీరు ఒకటి మర్చిపోవద్దు, ఆయన దేవుని దగ్గర ఉన్నారని ఆత్మవిశ్వాసంతో ఆయనకు ఆత్మకు శాంతి కూడాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ధన్యవాదాలు. ముఖ్యంగా మా ఇంటి ఏదైతే అంటే ఫ్యామిలీలో ఆందోళన అయితే దుఃఖ పరిస్థితి అయితే అందరూ మాతో ఉన్నారు. అన్ని విషయాల్లో 2 మాటలు ఆయన గురించి చెప్పారంటే కొంచెం తృప్తి మాకు కూడా అనిపిస్తుంది. ఆయన జీవితం ఎట్లా గడుపుకుంటూ వచ్చాడు, ఎంతో కష్టపడ్డారు. మీరు చూసిన మీ సాక్షులు అందరూ విట్నెస్. ఎంతో కఠినమైన పరిస్థితి నుంచి ఇప్పుడు మంచి దినాలు వచ్చిందని మేము అనుకున్నాము. డాడీ కూడా 1 year నుంచి హైదరాబాద్ అక్కడిక్కడ ఉండే. నేను డాడీకి అదే అన్న 1 వీక్లీ డాడీని వచ్చి నేను తీసుకొని వస్తా. 1000 రూపాయలకి దినం అయితే బండి 11:30 దాకా అందరితో మాట్లాడారు. ఎప్పుడు కూడా ఉద్యోగమా అన్నదానికి అక్కడ పోయి మాట్లాడితే డాడీ ఫోన్ చేసి చెప్తుండే ఇప్పుడే మామ అమ్మ కూడా అన్ని చెప్తుంది మాట్లాడే ఆయన బాబు అనుకుంటున్నాము. థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఆయన ఆరోగ్యం కూడా బాగా లేకుంటే కూడా ఎక్కువ కూడా డాడీ బాగానే అక్క వాళ్ళు కూడా ఉన్నప్పుడు కూడా సుఖాలు ఆలోచిస్తూ ఉంటారు. నేను ఇప్పుడు అదే కోసం ఆలోచిస్తున్నా. డాడీ లేడు, అత్తమ్మకు మామకు డబ్బులు రిపే చేస్తున్నారు. 8 గారికి అక్కడ ఉన్నారు. మీరే పెద్దగా మీరే అక్కడ చూసుకోవాలి. ట్రాన్స్ఫర్ గురించి కూడా నడుస్తుంది. అది నేను చెప్పుకుంటూ పోతుంది. మీ ట్రాన్స్ఫర్ అయితే ఎక్కడ పోతుంది తెలియదు. 8 గారైతే ఉన్నా నేను సపోర్ట్ మస్తుంది నా గురించి. డాడీతో కూడా ఆనందంతో ఎప్పుడు కూడా కొంచెం మాట్లాడుతుంది అన్ని విషయాలు. ఒక ఫ్రీగా ఒక భావంతో ఎప్పుడైతే ఉంటారు అట్లా ఫ్రెండ్ లాగా ఆయన ఉంటుంది. నేను కూడా చూస్తుంది. నేను ఉద్యోగమ్మకు నాకు థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ధైర్యంగా ఉండే ఏదో మెడికల్ ఫీల్డ్ రాగానే ఆ మెడికల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు మేము ఒక ధైర్యంతో ఆయన పోతుంది, అడ్వాయిస్ తీసుకుంటుంది. డాడీ కూడా మొన్న హైదరాబాద్కి మేము దానికి హైదరాబాద్ రాగానే మరి కలిసి డాక్టర్ అక్కడికి అడ్వైజ్ గురించి అన్ని మాట్లాడింది చెప్పింది. ధైర్యంతో మేము ఉన్నాము అక్కడ అన్ని విషయాలతో. దేవుని చిత్తము డాడీ గురించి అందరూ చెప్పింది. ఎన్నో కష్టాలు వేరే హాస్పిటల్స్ అంటూ అక్కడ ఇక్కడ 5 దేవుడు
అనుకుంటప్పుడే ఆ జీవితం లాస్ట్ సఫర్ అయిపోయింది. ఆయన చనిపోయినప్పటి నుంచి దినాల దాకా కూడా నాకు అనిపిస్తుంది కూడా ఇంకా మేము ఏమైనా బాధ అనిపించిందని అన్ని విషయాలు ఆయన గురించి ఇంటి మీదనే అన్ని ప్రోగ్రామ్స్ అయిపోయింది. అదే రీతిగా సీఎం మమ్మల్ని ఆయన సాధించడము ధన్యవాదాలు చెప్తాము. ఇప్పుడు కూడా మా ఇంటికి ప్రేమతో ఉంటాము. నా పిల్లల గురించి కూడా ఇప్పుడు మామ ఫ్రెండ్ సర్కిల్గా ప్రేమతో మాకు కాపాడారు. ఆశపడుతున్నాము డాడీ లేదని మీరు మాకు దూరం ఉండకండి, మాకు ఉండండి, ఒక ధైర్యం చేయండి, ప్రార్థన పెట్టిన మాకు అందించింది. అదే రీతిగా శ్యామలతో కూడా డాడీతో నేను కూడా సుఖాలతో మాట్లాడుతుంది అన్ని విషయాలు. ఇది కూడా దేవుని చిత్తం ఏముంది ఎవరు వెళ్ళలేదు. ఆ దినం కూడా నాకు కూడా ఏం తెలియదు. ఆ ఎన్నో ప్రోగ్రామ్స్ అయినాయి. ఆ దినంలో నేను కూడా అందరికీ 2 words చెప్పాలంటే అందరితో మాట్లాడి జీవితం ఎంత ఉంది. నేను కూడా నా మనసులో ఏదైతే వచ్చింది నేను కూడా చెప్పిన దేవుడి చిత్తం ఏమో తెలియదు. నేను అందరికీ కూడా ఇది చెప్తున్నాను. మనకు తెలియదు రేపటి దినం ఏముంటుంది. ఎంత అంత మంచి ప్రేమతో ఉండాలి. మనం అత్తలో రెస్పెక్ట్ చేయండి, భార్య రెస్పెక్ట్ నేను కూడా ఇవ్వాలా. అద్దీలకు అందరికీ ఎన్ని దినాలు జీవితం మనకు తెలియదు. ఎన్ని దినాలు సాక్షి రేపులు మనం జీవించాలా. ఈ లోకంలో అన్ని ఆశ